హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా L1లో L2లో ఉన్నవారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎవరైనా సరే ఈ యొక్క లిస్టులో అనర్హులు ఉంటే వారిని తొలగించడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి ఇప్పటికే మనకు కొంతమందికి నెల 15వ తారీఖు నుంచి ₹1,00,000 జమ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం L1 లిస్టులో ఉన్నవారికి, మరి L2 లిస్టులో ఉన్నవారికి 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి L1 L2 ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం అయితే రీవెరిఫికేషన్ కూడా ప్రారంభించి అర్హులను వెంటనే గుర్తించి దాని ప్రకారం వీరికి మేలు చేయడానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా L1లో ఉన్నవారికి, L2లో ఉన్నవారికి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇక వీరికి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించబోతున్నారు, ఇక L1 లిస్టులో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా దాదాపు 700 మంది లబ్ధిదారులకు తొలి విడతగా బేస్మెంట్ పూర్తయిన వారికి ₹1,00,000 ఇస్తున్నారు. మరి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి, ఎవరికి పడతాయి, ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి, ఇక అర్హులను గుర్తిస్తూ ఉన్నారన్నమాట. రీవెరిఫికేషన్లో భాగంగా దాదాపు 21 లక్షల మంది ఇళ్లకు ప్రభుత్వం అయితే వెళ్ళి అక్కడ మనకు పరిశీలించి అర్హులు ఉన్నారా కాదా అని గుర్తించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికి ఇస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, దోస్తులకు షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా 10, 100, 1000, 2000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం నాకు చాలా విలువైంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ కూడా చేయట్లేదు. దయచేసి మీకు ఎంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఇబ్బంది లేకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే సహాయం చేయండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారము కూడా మీకు తెలియాలనుకుంటే మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే QR కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా 3 కేటగిరీలను అయితే విభజించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారిని L1, L2, L3 ఇలా 3 కేటగిరీలు చేశారనమాట. 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాల్లో మొదటి భాగంలో ఉన్నవారు L1లో ఉన్నవారికి ఏంటంటే సొంత స్థలం ఉన్నవారికి ₹5,00,000 మనకు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటే ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 ఇస్తారు L1లో ఉన్నవారికి. ఇది మొదటి భాగం వారికి. ఇక రెండవ భాగంలో L2లో ఉన్నవారికి మనకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటందుకు సిద్ధమైంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించడానికి, అంటే వారికి స్థలము ఉండదు, ఇల్లు ఉండదు, ఇటువంటి వారికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది L2 వారికి. ఇక L3 వారు కనుక చూసుకుంటే మనకు ఈ L3లో ఉన్న వారికి ఏంటంటే ఆల్రెడీ వారికి ఇల్లు ఉంటుంది, మళ్ళీ కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారును
L3 కిందకి తీసుకొచ్చారు. మరి వీళ్ళ విషయాన్ని అయితే పక్కన పెట్టారు. ఇక్కడ కేవలం L1 L2 వారికి మాత్రమే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇందులో భాగంగా ఈ L1 లిస్టులో ఉన్న వారికి దాదాపు నియోజకవర్గానికి 3,500 మందికి చొప్పున ఇళ్లను మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసినటువంటి నేపథ్యంలో గతంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాలో ఈ యొక్క మనకు శంకుస్థాపన అయితే చేశారు ఇందిరమ్మ ఇండ్లకు L1లో ఉన్నవారికి. ఈ L1లో ఉన్నవారు కనుక ఇల్లు కట్టుకుంటే మీకు 5 లక్షలు ఇస్తామన్నారు. మరి 5 లక్షల రూపాయలను కూడా మనకు బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత 1,00,000 రూపాయలు, ఇక బేస్మెంట్ అయిపోయిన తర్వాత గోడలు కట్టిన తర్వాత 1,25,000 రూపాయలు రెండో స్టేజ్లో, ఇక మూడో స్టేజ్లో గోడలంతా కూడా అయిపోయి మోల్డింగ్ వేసినప్పుడు స్లాబ్ వేసుకున్నప్పుడు 1,75,000 ఇది మూడో విడత. ఇక నాలుగో విడతలో చూసుకుంటే 1,00,000 రూపాయలు, అంటే అంతా పూర్తి అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ అంతా గోడలకు అంతా అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు. ఈ విధంగా 4 భాగాలుగా కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల పైసలను విడుదల చేస్తామని చెప్పారు. ఇక దాని ప్రకారం ఏంటంటే అర్హులను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. మరి అర్హులను గుర్తించి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి అవకాశం కల్పించింది ఇల్లు కట్టుకోవడానికి. మరి 3,500 మంది ఇల్లు కట్టుకోవడంలో భాగంగా మనకు ఎక్కడైతే మంజూరు పత్రాలు వచ్చాయో ఈ మంజూరు పత్రాలు వచ్చిన వారందరికీ కూడా దాదాపు 700 మంది ఇల్లు అయితే కట్టారు, అంటే బేస్మెంట్ పూర్తి చేశారు. ఈ బేస్మెంట్ పూర్తి చేసిన వారి జాబితా అయితే హౌసింగ్ అధికారుల దగ్గర ఉంటుంది. మీ MDO కార్యాలయాల్లో హౌసింగ్ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్తే కూడా మీకు చెప్తారనమాట. మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మేము బేస్మెంట్ పూర్తి చేసుకున్నా మాకు 1,00,000 రూపాయలు వస్తుందా రాదా అని మీరు అక్కడే కనుక్కోవచ్చు అనమాట. రేపే వెళ్ళి కూడా కనుక్కోండి, మీరు అంటే ఈరోజే వెళ్ళి కూడా కనుక్కోండి. ఇక దీనికి 15వ తారీఖున అంటే 700 మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాథమిక అంచనా వేసింది. మరి 15వ తారీఖు నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఒక్కొక్క మనకు ఎవరైతే మహిళల పేరు మీద ఇచ్చారో ఇందిరమ్మ ఇండ్లు, ఈ మహిళలందరికీ కూడా మనకు ఒక్కొక్క మహిళకు కూడా 1,00,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు అకౌంట్లోకి. ఈ 1,00,000 రూపాయలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1,00,000 రూపాయలను అయితే తీసుకోండి, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి దీంతో పాటుగా ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఈ విధంగా అయితే అవకాశం ఇచ్చింది L1లో ఉన్నవారికి. మరి ఇప్పటికే మనకు రీవెరిఫికేషన్ కూడా ప్రారంభించారు. మరొక 21 లక్షల మంది దరఖాస్తులను అయితే ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు. అది L1 కానివ్వండి, L2 కానివ్వండి, L3 కూడా కానివ్వండి, వీరిని వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా గతంలో ఇల్లు వచ్చినా కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారని ప్రభుత్వానికి మెసేజ్ వెళ్ళడంతో మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ప్రారంభించి అందరినీ కూడా మేము వెరిఫై చేస్తున్నాం. వీళ్ళల్లో ఎవరైనా సరే అనర్హులు ఉంటే కనుక వారిని తొలగిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీంతో పాటుగా ఏంటంటే L2 లిస్టులో ఉన్న వారి గురించి కన్నా మనం చూసినట్లయితే L2 లిస్టులో ఉన్నవారు దాదాపు 3.5 లక్షల మంది ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3.5 లక్షల మందికి కూడా ఈ యొక్క మొదటి దశలో 80,000 మందికి ఇళ్లను మంజూరు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎక్కడెక్కడ పూర్తి అయిపోయిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాకుండా ఉంటే లబ్ధిదారులకే స్వయంగా నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లునే మీరు స్వయంగా మీరే కట్టుకోవచ్చు అనమాట. డబ్బులు అయితే ఇస్తుంది, పైసలు అయితే ఇస్తుంది ప్రభుత్వం, మీరే కట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా L1 L2లో ఉన్న వారికి కూడా అవకాశం కల్పించింది. మరి L2 లిస్టులో వారికి కూడా మనకి నెల 15వ తారీఖు పైన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ యొక్క పథకం ద్వారా, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా. కాబట్టి L1 L2 లిస్టులో ఉన్నవారు ఒకసారి మీరు గమనించుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L1 L2లో ఉన్న వారికి సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి.